ఇప్పుడు మనం మాట్లాడబోయేది రాశి ఫలితాలు. జనవరి 2025 రాశి ఫలితాలు మాట్లాడుతున్నాము. దానికన్నా ముందు గ్రహస్థితి గోచారం ఎట్లా ఉందో ఈ నెలలో చూద్దాము. కొత్త సంవత్సరం కూడా అందరూ ప్రేక్షకులందరికీ కూడాను కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీబడి. అలాగే మనం చూసాము అంటే జనవరిలో కూడా మనకి మకర సంక్రాంతి అంటే ఏంటంటే మకరానికేమో సంక్రమణం జరుగుతుంది. అంటే సన్ ఏమో మకరానికి వెళ్తారనమాట. అది 14th జనవరి జరుగుతోంది. అలాగే మనం చూసాము అంటే మేజర్ ప్లానెట్స్ జూపిటర్ ఏమో వృషభంలోనే ఉన్నారు, ఆయనేమో రిట్రోగ్రేడ్లో ఉన్నారనమాట. శని ఏమో బెస్ట్ ప్లానెట్ మనం చెప్తూ ఉంటాము. పని చేయడం కానీ లేకపోతే మనకి డబ్బు ఇవ్వడంలో కానీ చాలా ఏంటంటే మనకి సపోర్ట్ ఇస్తూ ఉంటారు. ఆయన డైరెక్ట్ అయ్యారు, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. ఆయన కుంభంలో ఉన్నారు, కుంభ శని. అలాగే రాహు ఏమో మీనంలో ఉన్నారు, కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ సన్ అంటే ఏంటంటే సూర్యుడు సంక్రమణం జరగడం 14 జనవరి సంక్రాంతి రావడం, అది మోస్ట్ ఇంపార్టెంట్ ఈ నెలలో. ఇంకోటి ఏంటంటే మనకి మార్స్ అంటే ఏంటి కుజుడు మనం మాట్లాడుకున్నాం, నీచ స్థితిలో ఉన్నాడు. ఆయనేమో ఇప్పుడేమో మనకి టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఎగ్జాక్ట్గా మనం చెప్పాలి అంటే 21st జనవరి మిథునానికి వెళ్తున్నారనమాట. అలాగే ప్రస్తుతం బుధుడేమో మనకి స్కార్పియోలో ఉన్నారు, అంటే వృచ్చికంలో ఉన్నారు. ఆయన ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరి ఏమో మనకి ధనుస్కి వెళ్తున్నారు. అలాగే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఏమో మకరానికి వెళ్తున్నారు అనమాట. అలాగే మనం చూసాము అంటే శుక్రుడు జనవరిలో మనకేమో కుంభంలో ఉన్నారు శనితో పాటు. ఆయన టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ 28th జనవరి మీనానికి వెళ్తున్నారనమాట. ఇవన్నీ ఏంటంటే మామూలుగా ఉన్న జనరల్గా ఉన్న గ్రహస్థితులు. అలాగే మార్స్ రిట్రోగ్రేషన్లో ఉండి నీచ స్థితిలో ఉన్నప్పటికీ చాలా మందికి చాలా రాసుల వారికి ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. ఎస్పెషలీ ఏంటంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్, అలాగే ఏంటంటే మనం చేసే పనిలో కూడాను కొంచెం నలతగా ఉండడం అవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఏ రాశుల వారికి ఎట్లా ఉందో చూద్దాం మనం. ఎప్పుడు మనం మొదలెట్టేది మనం మేషరాశితో. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మనందరికీ సుపరిచితురాలు డాక్టర్ ఆర్బి సుధ గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్. జనవరి మాసానికి సంబంధించి నూతన సంవత్సరం వచ్చేసింది. నూతన సంవత్సరంలో మొదటి నెల జనవరి. ఈ జనవరి మాసం ఏ విధంగా ఉండబోతోంది, ఈ వివిధ రాశుల వారు, ద్వాదశ రాశుల వారు ఏ విధమైన రెమెడీస్ చేసుకోవాలి, అలాగే వాళ్ళ లైఫ్ స్టైల్ ఈ మంత్లో ఏ విధంగా ఉండబోతోంది జనవరి మాసానికి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రెమెడీస్ కూడా చెప్తారు, చక్కగా నోట్ చేసుకోండి. దానికన్నా ముందు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, వివిధ గ్రహాలు ఏ రకంగా ఉన్నాయి, ఈ విషయాలన్నీ వివరిస్తారు. వాటిని కూడా నోట్ చేసుకోండి. ఇక ద్వాదశ రాశులు మేషరాశి మొదలు మీనరాశి వరకు చెప్పడం జరుగుతుంది. ప్రతి రాశి వారికి మీకు తెలిసిన వారందరికీ కూడా వీటిని షేర్ చేసే ప్రయత్నం చేయండి. నమస్తే. నమస్కారం. మీకు ముందుగా ఆంగ్ల నూతన సంవత్సరాది శుభాకాంక్షలు. మీకు కూడా ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి చెప్పండి. తప్పక ఎప్పుడైనా మనం రాశి ఫలితాలు అనుకుంటే మనం గోచారం మాట్లాడుకోవడం అనేది ఆన్మాయితీ. అసలు గోచారం బట్టే మనం చెప్పగలుగుతాము. చంద్రుడు అందరికీ తెలిసిందే, ఒక 2 రోజులు ఒక రాశిలో ఉంటారు. అందరికీ తెలిసిన విషయం 12 రాశులు ఉంటాయి, 9 గ్రహాలు ఉంటాయి. ఈ 9 గ్రహస్థితిని బట్టి ఈ నెలలో ఎలా ఉందో గ్రహస్థితిని బట్టి రాశి ఫలితాలు అనేది చెప్పడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ మనకి జనవరిలో అందరికీ తెలిసిన విషయం ఏంటంటే సంక్రమణం జరుగుతుంది. అంటే ఏంటి, మకరంలోకి సూర్యుడేమో ప్రవేశిస్తాడు. మకర సంక్రాంతి అంటూ ఉంటాం. అది పెద్ద పండగ కూడా మనం చేసుకుంటూ ఉంటాం. అది 14th జనవరి జరుగుతుంది అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ అదే. ఇంకోటి ఏంటంటే మనకి మేజర్ గ్రహాలు, జూపిటర్ మనం మేజర్ గ్రహం కింద తీసుకుంటాం. ఎందుకంటే జూపిటర్ ఎక్కడ ఉంటా అంటే గురువు ఎక్కడ ఉంటే అక్కడ అబండెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది, ఎక్స్పాండ్ అవుతుంది అంటాం. కానీ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి రిట్రోగ్రేడ్లో ఉన్నారు, అంటే వక్రించి ఉన్నారు అనమాట. వృషభంలో ఉన్నారు. అలాగే రాహు ఈ నెలంతా మనకి మీనంలో ఉంటారు, కేతు ఏమో మనకి కన్యలో ఉంటారు. అలాగే మనం చూసామా అంటే శని మేజర్ గ్రహం కుంభ శని కుంభంలో ఉన్నారు. ఆయన డైరెక్ట్ అయిపోయారు, అది కూడా మనం మాట్లాడుకున్నాము. సో అది కూడా ఒక మంచి ఇదేమో డైరెక్ట్ అయిన తర్వాత చాలా మట్టుకు మంచి కార్యక్రమాలు జరగడం కానీ, మంచి వాళ్ళు మనకి రావడం కానీ, అంటే టచ్ లోకి రావడం కానీ, ఉన్నత వ్యక్తులతో పరిచయం జరగడం కానీ కొన్ని రాశుల వారికి జరుగుతూ ఉంటుంది. అలాగే మనం చూసామంటే శుక్రుడు ఏమో ఇప్పుడు ప్రస్తుతం కుంభంలో ఉన్నారు. టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ మీనానికి వెళ్తున్నారు అనమాట. అలాగే మెర్కురీ బుధుడు అంటే ఏంటి మనకి కమర్షియల్ గ్రహం. సో బుధుడేమో ప్రస్తుతం ఏంటంటే వృశ్చికంలో ఉన్నారు. ఆయన 4th జనవరికి ఏమో మనకి ధనుస్కి వెళ్తున్నారు. అలాగే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్
ఆయనేమో మళ్ళీ ఏంటంటే మకరానికి వెళ్తున్నారు అనమాట. సో కంబషన్ కూడా అవుతోంది, ఎందుకంటే సన్తో పాటు ఉన్నారు కనుక ఆల్మోస్ట్ మిడ్ జనవరికి కంబషన్ అవుతుంది అనమాట. దాన్ని బట్టి కొన్ని మనకి రెమెడియల్ మెషర్స్ చేసుకోవడం కానీ, లేకపోతే కొన్ని ఫలితాలు, సత్ఫలితాలు ఉండొచ్చు, వేరే ఫలితాలు ఉండొచ్చు. సో అవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. ఇంకోటి మేజర్ గ్రహం మనం మాట్లాడుకోవాల్సింది, ఎప్పటికైనా మనం ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ గురించి మాట్లాడుకోవాల్సింది మనకి కుజుడు. కుజుడు మనకి ఏంటంటే నీచ స్థితిలో ఉన్నాడు, వక్రించి ఉన్నాడు అనమాట. 21 జనవరికి మనకేమో జమునాకి మిథునానికి వెళ్తున్నారు. అంటే నీచ స్థితి అంటే ఎప్పటికైనా మనం చెప్పవలసింది కర్కాటకంలో ఉన్నారు ప్రస్తుతం. ఆయనేమో 21 జనవరికి ఏమో మనకి మిథునానికి వెళ్తున్నారు. ఇవి గ్రహస్థితులు, మనకి అన్ని గ్రహాలు మాట్లాడుకున్నాము మనం. సో దీన్ని బట్టి మనం ఇంకా రాశి ఫలితాలు ఒక్కొక్క రాశికి మాట్లాడుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఈ గ్రహాలను చూసిన తర్వాత వివిధ రాశుల వారు, ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ద్వాదశ రాశుల్లో మొదటి రాశి మేషరాశి. ఎప్పటికైనా మేషరాశి వారికి ఏ విధంగా ఉంది జనవరి మాసం చెప్పండి. తప్పక ఎప్పటికైనా మనం మొదటిగా మాట్లాడుకునేది మేషరాశి వాళ్ళ గురించి. మేషరాశికి మనం చూసాము అంటే మిశ్రమ ఫలితాలే మనం ఘోషిస్తున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి 12వ లార్డ్ ఏమో సెకండ్ లో పడ్డాడు, అంటే జూపిటర్ 2వ ఇంట్లో ఉన్నాడు. డబ్బు వస్తుంది కానీ ఖర్చులు అనేవి అంటే చేతిలో నిలవదు డబ్బు అని చెప్పుకోవాలి. అలాగే మనం చూసాము అంటే థర్డ్ లార్డ్ అంటే ఏంటి, మెర్కురీ, అంటే ఏంటంటే బిజినెస్ పీపుల్కి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఎస్పెషలీ ప్రాపర్టీ రంగంలో ఉన్న వాళ్ళు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ఎందుకంటే 8th హౌస్లో ఉన్నారు, ఆయన 9th and 10th హౌస్కి ఈ నెలలోనే ప్రవేశించిపోతున్నారు అనమాట. సో అది కూడా చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలి. ఎందుకంటే మిశ్రమ ఫలితాలు అని చెప్పాం కానీ జాతక రీత్యా కొంతమందికి ఏమో చాలా బాగుంటుంది. ఎస్పెషలీ మేషరాశి వాళ్ళకి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంటుంది. దేంట్లో బాగుంటుంది, కెరియర్లో డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ఎందుకంటే 10th వెళ్తున్నారు. అలాగే కెరియర్ డెవలప్మెంట్ అంటే ఏంటి, మనం బిజినెస్ పీపుల్కే మాట్లాడుకుంటున్నాం. బిజినెస్లో బాగా విస్తరిస్తారు, కొత్త వెంచర్స్ పెట్టే ఛాన్సెస్ వస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే మనం చూసామంటే వీళ్ళు తప్పక ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతాయి అని చెప్పాలి. ఖర్చు అనేది మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం, ఎప్పుడు ఖర్చు ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే 12th రాహు, మనకి సెకండ్ ఏమో మనకి జూపిటర్, అంటే 12th లార్డ్ సెకండ్ లో ఉన్నాడు. అటు రాబడి ఉంటుంది, అటు వెళ్ళేది ఉంటుంది, అంటే ఖర్చులు ఎక్కువ అవుతూ ఉంటాయి. లోన్స్ తీసుకుంది మనకి ఏంటంటే మనకి ఏ బిజినెస్ డెవలప్ అవ్వదు ఈ కాలంలో, అసలు కుదరదు. చీటికి మాటికి లోన్స్ తీసుకుంటున్నారు. సో లోన్స్ తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది, కానీ శుభ ఖర్చులు ఎక్కువ ఉంటాయి. అలాగే ఏంటంటే ఖరీదైన వస్తువులు మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. సెకండ్ లో అంటే కుటుంబ పరంగా, అంటే కుటుంబంకి కావాల్సింది అంటే ఏంటి, ఒక ఇల్లు నిర్మాణం కానీ, లేకపోతే ఇల్లుని మళ్ళా చక్క పెట్టుకోవడం కానీ, లేకపోతే దాన్ని ఇంకా బాగు చేయించుకోవడం కానీ, లేకపోతే ఉన్నది ఇంకా కాపాడుకోవడానికి డబ్బు పెట్టడం కానీ జరగడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఏంటంటే పార్ట్నర్షిప్ బిజినెస్ కూడా వీళ్ళకి చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి. మార్క్స్ ఎప్పుడు మనకి టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ మనకి చెప్తాను మిథునానికి వస్తుంది. సో అప్పుడు కష్టపడే యోగం ఉంది. ఎందుకంటే ఈ రాశికి అధిపతి ఎవరు, మనకి కుజుడయ్యాడు. ఆయన నీచ స్థితిలో ఉన్నాడు, 4వ ఇంట్లో ఉన్నాడు. కంఫర్ట్ లెవెల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది జాతక రీత్యా. కానీ 3వ ఇంటికి వచ్చినప్పుడు తప్పక ఏంటంటే ముందుకు తీసుకెళ్తాడు, అంటే కష్టపడాలి అని చూపిస్తాడు. కష్టపడింది మనకి ఫలితం లేదు కనుక తప్పక కష్టపడే ఒక తీరవలసి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ 11th లో మనకి శని ఉన్నాడు. సో తప్పక కష్టపడితే ఫలితం అనేది ఉంటుంది అనమాట. తప్పక బాగుంటుందని చెప్పాలి. అలాగే మనం ఎప్పుడు మాట్లాడుకున్నట్టు స్టూడెంట్స్ కి, అలాగే దూరదేశం వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలి, అక్కడ చదువుకోవాలి అన్న వాళ్ళందరికీ ఈ నెల చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేస్తారు. తప్పక మనకి ఏంటంటే పండుగలు అవన్నీ కూడా వస్తున్నాయి, అందరితో కలయిక ఉంటుంది. అలాగే సపోర్ట్ సిస్టమ్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. నేను చెప్పిన ఈ స్లో ప్రాసెస్, ఎందుకంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ మనకి చాలా గోచారం ఎక్కువ ఉందన్నమాట. అంటే ప్లానెట్స్ మూవ్ అవుతున్నాయి. సో టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ అంటే జనవరి 2025 టువర్డ్స్ ఎండ్ వీళ్ళకి బాగుంటుంది. అలాగే ఏంటంటే హ్యాపీగా ఎంజాయ్ చేసే ఒక మంత్ కింద మనం చెప్పుకోవాలి. అందుకని ఫస్ట్ మనం మిశ్రమ ఫలితాలని చెప్పుకున్నా కూడా సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ వీళ్ళకి లాభం ఉంటుంది తప్పక. సో బాగుంటుంది అని చెప్పుకోవాలన్నమాట. తప్పక వీళ్ళ పరిహారాలు చేయాలి అంటే మాత్రం సోమవారం వీళ్ళు రుద్రాభిషేకం చేయడం కానీ, లేకపోతే ఓం నమ శివాయ అని 11 సార్లు చేసుకోవడం అనేది చాలా మంచిది. అలాగే ఈ రాశికి అధిపతి మనకు తెలుసు కుజుడు, మనం చెప్పుకున్నాము. కుజుడికి ఎప్పటికైనా సరే పూజ చేయడం కానీ, జపం చేయడం కానీ చేయడం అనేది మంచిది. లేని పక్షాన్ని తప్పక సుబ్రహ్మణ్య స్వామికి
కొంచెం చేసుకోవడం అనేది మంచిది. ఎందుకంటే మార్స్ ఎనర్జీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే హెల్త్ మనం కాపాడుకుంటూ ఉండాలి. హెల్త్ కొంచెం సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఉన్నాయి కనుక తప్పక చేసుకుంటే ఏంటంటే చిన్న నలతల కింద వెళ్ళిపోతాయి అన్నమాట. ఎప్పటికైనా పాజిటివ్గా ఆలోచిస్తే మనకి పాజిటివ్ జరుగుతుంది కనుక తప్పక ఈ రెమెడియల్ మెషర్స్ అన్ని చేసుకుని ఆనందంగా ఉండాలి, ఆనందంగా గడవాలి అని కోరుకుందాం మేషరాశి వాళ్ళు. సో అది మేషరాశి ఫలితాలు జనవరి మాసానికి సంబంధించి. మీ అందరు కూడా చేయాల్సిందల్లా మేషరాశి వారందరికీ ఈ విషయం చేరాలంటే మీరు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేసి. ఇక జాతకాలకి సంబంధించి లేదా మరి ఏ ఇతర సమస్యలకి, లైఫ్కి సంబంధించిన సమస్యలతో బాధపడుతూ ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. డాక్టర్ ఆర్బి సుధ గారి అపాయింట్మెంట్ మీకు లభిస్తుంది. చక్కగా మీకు ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, ఎన్ని రోజులు చేసుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.